Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ముచ్చటగా మూడోసారి ఆ మహిళా నేత అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా సేవలందించారామె. అయితే 2 సార్లు ఎంపీగా పోటీ చేసినా విజయం దక్కలేదు. మారిన రాజకీయ సమీకరణలతో మరోసారి ఇప్పుడు పాలమూరు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో గట్టి ఫైట్ ఇచ్చిన గద్వాల జేజమ్మ ఈసారి గెలుపు తనదే అన్న ధీమతో ఉన్నారు. మరి ట్రయాంగిల్ ఫైట్లో మేడం అంచనాలేంటి? ఎంపీ బరిలో మూడోసారి ఈసారైనా గెలుస్తారా మరి? పాలమూరుపై డీకే అరుణ గురి. డీకే అరుణ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు ఫేమస్సే. ఫైర్ బ్రాండ్ గా గద్వాల్ జేజమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారామె. తండ్రి మామల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ సుదీర్ఘకాలంగా పాలమూరు ప్రజల సేవలో ఉన్నారు. ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన డీకే అరుణ 2 సార్లు పోటీ చేసినా పార్లమెంటులో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. బీజేపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి మూడోసారి తలపడ్డ డీకే అరుణ పోలింగ్ తర్వాత తన విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి 1996లో తొలిసారి పోటీ చేశారు డీకే అరుణ. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మళ్లీ చాలా కాలం తర్వాత 2019లో బీజేపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చినా మళ్లీ 2వ స్థానంలోనే నిలిచారు. ఈసారి గురి తప్పకూడదన్న టార్గెట్ తో బీజేపీ నుంచి మరోసారి బరిలోకి దిగారు. మోదీ క్రేజ్ కి తోడు జిల్లాలో తమ కుటుంబానికున్న పట్టుతో ముచ్చటగా మూడోసారి ఎన్నికల రణరంగంలోకి దూకారు డీకే. దూకుడుగా ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడ్డారు. లోక్సభలో అడుగు పెట్టాలన్న డీకే అరుణ ఆశ 2 సార్లు నెరవేరలేదు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందు నుంచే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. సొంత జిల్లాని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కోసం స్వయంగా తానే రంగంలోకి దిగారు. దీంతో సీఎంకి ధీటుగా ప్రచారం చేశారు డీకే అరుణ. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ఆరోపణలకు ప్రత్యారోపణలతో ఎక్కడా తగ్గలేదామె. మండు టెండల్ని లెక్క చేయకుండా పాలమూరు నియోజకవర్గాన్ని చుట్టేశారు డీకే అరుణ. మహబూబ్ నగర్ లో 3 పార్టీల అభ్యర్థులున్నా చివరికొచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి ఫైట్ నడిచింది. మహబూబ్ నగర్ లో గెలిచేది కాంగ్రెసేనని సీఎం సొంత జిల్లాలో సత్తా చాటడం ఖాయమంటోంది ఆ పార్టీ. అయితే సమీకరణాలు కలిసి రావడంతో ఈసారి గెలుపుపై కోటి ఆశలు పెట్టుకున్నారు డీకే అరుణ. ఖచ్చితంగా విజయం సాధించి పార్లమెంటు మెట్లెక్కుతానన్న ధీమాతో ఉన్నారు. గద్వాల జేజమ్మ అనుకున్నది సాధిస్తారో లేదో చూడాలి మరి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.